హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడోలా టాక్స్లకు వచ్చేది? రేపా ఎల్లుండా? టికెట్లు కొనేటోళ్ళు కొన్నారా మరి? రేట్ ఏ పాటు ఉన్నది? టికెట్ రేట్లు పెంచినట్ట కదా పవన్ అన్న సినిమా అని. మన ప్రభుత్వమే టికెట్ రేట్లు పెంచుకోమని చెప్పింది. కానీ ఈడ మీకు ఒకటి చెప్పాలి, ఈ పుష్ప సినిమా వచ్చినప్పటి సీన్ మీకు యాద్ చేపియాలి నేను. అప్పుడు శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఏమన్నాడో మీకు మతికి దేవాలే. మతికి వచ్చిందా? టికెట్ రేట్లు పెంచులేదు, బెనిఫిట్ షోలు ఉన్నాయి, జనం ముఖ్యం అని మస్తు ముచ్చట్లు చెప్పిండు కదా. సరే అని అనుకున్నా, కానీ ఎప్పట్లెక్కనే సారు వారి ముచ్చట్లు ఉద్దర ముచ్చట్లు అని తెలిపింది. అగో పుష్ప 2 సినిమా అప్పుడు రేవంత్ అన్న అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఇన్నురి హిందీలా. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇన్నరా, నేను కుర్చీలో కూర్చున్నంత కాలం బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇయ్యనే అని చెప్పిండా. మరి ఇప్పుడు ఏమాయే? హరిహర వీరమల్లు సినిమాకు రేట్లు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చిండు, స్పెషల్ షోలు కూడా చేసుకోవచ్చు అని చెప్పిండట. మరి ఇదేం మాట, ఇదేం నాలుక మర్రేషుడు, ఇదేం మాటది. ఇప్పుడు నేను చెప్పేది అబద్ధమైతే సినిమాకు పైసలు పెట్టిన రత్నం సార్ ఏమన్నాడో ఇనుర్రి. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చేసి స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. ఇన్నరా, రోహిన్ రెడ్డి చేయబట్టి మాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకున్నాడు, ఇవన్నీ చేసిండు రేవంత్ సారు అని అన్నాడా. ఈ రోహిన్ రెడ్డి ఎవరంటే మన రేవంత్ రెడ్డి సార్కు ఖాస్ దోస్త అడిగితే ఇక పెంచుకోపో అని చెప్పిండట. మరి ఈడ జనం పానం యాదికి రాలే. పుష్ప సినిమా అప్పుడే జనం పానం మీద సారు తనలాడుతాడు, కానీ గురువు చంద్రబాబు సార్తో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సార్ సినిమాకు మాత్రం గారులు గీళ్ళు ఏముండయి. అంటే ఈడేమర్థమవుతుంది, అల్లు అర్జున్ ఆనాడు రేవంత్ సార్ పేరు మర్చిపోతేనే కుత ఉడికిపోయి పగబట్టిండు అని అన్నట్టేనా కాదా? ఈ మాట నేనంటలేను, అల్లు అర్జున్ అభిమానులే చెప్తురు. మరీ గింత ఘోరమా? సీఎం ఉన్నంత కాలము రేట్లు పెంచుడుండనే ఉండదని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇక ఇప్పుడు గిట్లా చేసిండంటే సారు కుర్చీలకెళ్ళి దిగిపోయినట్టేనా? మరి ముఖ్యమంత్రిగా రేవంత్ సార్ లేడా? ఎట్లా వేరేటోళ్ళకి అప్ప చెప్పిండా ఏంది? ఏమో పట్టుర్రి.